నాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు మృతి పట్ల పలువురు రాజకీయ సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. రామోజీరావు భౌతిక కాయానికి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నివాళులర్పించారు. ఢిల్లీ నుంచి వచ్చిన చంద్రబాబు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్లారు. అక్కడ రామోజీరావు భౌతిక కాయానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. రామోజీరావు భౌతిక కాయానికి పలువురు టీడీపీ నేతలు నివాళులర్పించారు. రామోజీరావు మరణం బాధాకరమన్నారు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు. రామోజీరావు మరణ వార్తను జీర్ణించుకోలేకపోతున్నామన్నారు. రామోజీరావు భౌతిక కాయానికి నివాళులర్పించిన చంద్రబాబు కుటుంబ సభ్యులను ఓదార్చారు. అవసరం పుట్టిన వ్యక్తి ఈరోజు చనిపోవడం జీర్ణించుకోలేకపోతున్నాం. రామోజీరావు గారు నాకు 40 సంవత్సరాలుగా తెలిసాయని. ఆయన అనునిత్యం సాధన చేసింది సమాజ హితం కోసం పనిచేశారు. ఈ తెలుగు జాతి కోసం పనిచేశారు. ఒక మామూలు గ్రామంలో పుట్టి సాధారణ కుటుంబంలో పుట్టి ఒక అసాధారణమైన వ్యక్తిగా తయారు కావడమే కాకుండా ఆయన ఈరోజు చూస్తే ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక వ్యవస్థ కింద తయారయ్యారు. ఆ రోజు ప్రారంభించింది మనం ఒకసారి చూస్తే మార్గదర్శితో ప్రారంభించి మార్గదర్శి అయిన తర్వాత ఈనాడు ప్రారంభించి అదే మాదిరిగా ప్రజా చైతన్యాన్ని మనం చూస్తే ఈరోజు రాష్ట్రంలో ఏ ఇంట్లో కూడా నిద్ర లేస్తానే ఈనాడు చదివితే తప్ప బయట వచ్చే పరిస్థితి ఉండదు. అంటే ఆ విధంగా ప్రజల్ని చైతన్యవంతులు చేయడానికి కానీ విజ్ఞానవంతులు చేయడానికి కానీ అనునిత్యం సాధన చేశాడు. ఆయన ఏ పని చేసినా కూడా నేను మొదటి నుంచి కూడా చూశాను, రాజీ లేదు. 40 ఏళ్ళుగా నేను ఆయనతో కలిసి ఉన్నప్పటికి కూడా ఆయన పరిచయం ఉన్నప్పుడు కూడా ఏ రోజు కూడా ఆయన ఒకటే చెప్పేవాడు, మీరు ఏమి చెప్పినా నేను మాత్రం ధర్మం ప్రకారమే పనిచేస్తాను, విధి నిర్వహిస్తాను తప్ప నేను ఎల్లప్పుడూ ప్రజాపక్షానే ఉంటానని చెప్పి స్పష్టంగా చెప్పిన వ్యక్తి రామోజీరావు గారు. అంతేకాకుండా నిన్న చనిపోయే వరకు ఆయనకు ఒకటే కోరిక, నా కోరిక అంతా కూడా నేను అనునిత్యం పనిచేసి పని చేస్తూ పనిలో చనిపోగలిగితే అది నాకు ఆనందంగా ఉంటుంది. అంతేకాదు నేను చేసే ప్రతి నిమిషం నేను బ్రతుకున్నంత వరకు ప్రజల కోసం పనిచేయాలి, పని చేస్తూనే ఉండాలని చెప్పిన వ్యక్తి రామోజీరావు గారు. అలాగా నిరంతరం ఈ సొసైటీ గురించి తన నిబద్ధతలో ఆయన ఏర్పరచుకున్న కొన్ని ఆశయాల్ని వాటిని సిద్ధించడం కోసం, వాళ్ళ ఆశయాలు నెరవేర్చుకోవడం కోసం ఆయన చేసే ప్రయత్నాలు అవి అంత ఇంత కాదు. ఆ రకంగా ఆయనలో ఆ రోజున అంత అబ్బురపడిపోయినటువంటి ఆ చిన్న పసి బాలును కూడా చూడగలిగాను. ఇట్లా ఈ రోజున ఆయన లేరు మనకు అన్నది ఒక తీరని లోటు. ఇది ఆయనకి ఆయన కుటుంబానికే కాదు, యావత్ తెలుగు జాతికే ఒక పెద్దని కోల్పోయారు, ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయారు, ఒక మహాశక్తిని కోల్పోయాం మనందరం. ఈ సందర్భంగా ఆయన ఎక్కడున్నా సరే ఆ స్వర్గంలో ఉంటారు, మన దరిదాపులోనే ఉంటారు, మన దగ్గరే ఉంటారు, మనకు తోడుగా ఉంటారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని వాళ్ళ కుటుంబ సభ్యులకి, వారి సిబ్బందికి, వాళ్ళ అనుయాయులకి, ప్రతి ఒక్కరికి నా యొక్క ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. రామోజీ మృతి పట్ల సంతాపం ప్రకటిస్తూ జగన్ ట్వీట్ చేశారు. తెలుగు పత్రికా రంగానికి రామోజీ దశాబ్దాలుగా ఎనలేని సేవలందించారని కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. రామోజీరావు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. రామోజీరావు మృతి పట్ల ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పాత్రికేయ సినీ రంగంపై రామోజీరావు చెరగని ముద్ర వేశారంటూ ట్వీట్ చేశారు. మీడియాలో రామోజీరావు సరికొత్త ప్రమాణాలు నెలకొల్పారని కొనియాడారు మోదీ. రామోజీరావుకు హీరో రామ్ చరణ్, దర్శకులు శంకర్ నివాళులర్పించారు. రాజమండ్రిలో గేమ్ చేంజర్ చిత్రీకరణ చేస్తున్న రామ్ చరణ్తో పాటు దర్శకులు శంకర్, నటులు సునీల్, రఘు, ఇతర చిత్ర బృంద సభ్యులు 2 నిమిషాల పాటు మౌనం పాటించారు.